హలో అండి, అందరికీ నమస్కారం. మనము దీపావళి పండుగను గురించి దానికి సంబంధించినటువంటి పురాణ గాథను గురించి కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఈ దీపావళి పండుగ రోజు విశేషంగా ఎవరిని పూజిస్తారు అంటే శ్రీ మహాలక్ష్మిని పూజించడం జరుగుతుంది అనమాట. మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజించడం జరుగుతుంది. ధనత్రయోదశి రోజు పూజించినప్పటికీ కూడా ఎక్కువ మంది విశేషంగా మన తెలుగు రాష్ట్రాల్లో మేము కూడా అండి చిన్నప్పటి నుంచి దీపావళి రోజు మాత్రమే ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఎక్కువగా పూజించేటువంటి వాళ్ళం. ఇప్పుడు కదా చెప్పాను కదా నేను కూడా మీకు వీడియోలో, ఇప్పుడు ఈ పురాణాలు వీటి వల్ల ధనత్రయోదశి పండుగ అనేటువంటిది బాగా ఖ్యాతి పొందింది. ఎక్కువగా ధనత్రయోదశి పండుగ అంటే ధన్వంతరి జయంతిగా, అంటే విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం అయిందే ధన్వంతరి అవతారం అనమాట. కాబట్టి ఆయన ఆయుర్వేదానికి వైద్యుడు కాబట్టి దానికి ధన్వంతరికి సంబంధించినటువంటి స్తోత్రాలని అలా చదువుకోవడమే తెలుసు. కానీ ఇంకా ప్రత్యేకంగా ఆ రోజు అమ్మవారిని పూజించడం అనేటువంటిది పెద్దగా మేము కూడా చేసేవాళ్ళం కాదండి, అబద్ధం ఎందుకు చెప్పాలి. ఇవి ఎక్కువగా దీపావళి రోజు మాత్రం చక్కగా సాయంత్రం ఉదయం పూజిస్తాము, సాయంత్రం కూడా మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఇంకా కొంతమంది విశేషంగా ఈ దీపావళి రోజు సాయంత్రము వైభవలక్ష్మి అమ్మవారిని కూడా పూజించడం జరుగుతుందండి. వైభవలక్ష్మి అంటే ఎవరు లేదండి, మహాలక్ష్మి అమ్మవారి యొక్క రూపమే మనకు వైభవాలను ఇస్తుంది కాబట్టి ఆమె వైభవలక్ష్మి అనమాట. ఈ వైభవలక్ష్మి పూజ అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఒక పీటను తీసుకొని శుభ్రంగా పూజా మందిరంలో ఆ పీటను శుభ్రంగా కడుక్కొని దాంట్లో పసుపు రాసి శంఖం, చక్రం, పద్మం మొదలైన ముగ్గులేసి దాని మీద ఒక కొత్త వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద కలశం పెట్టి ఆ కలశంలో నీళ్లు, గంధం, అక్షతలు, పుష్పము, పసుపు, కుంకుమ, ఒక రాగి నాణెము ఇట్లా అన్నీ వేసేసి దానికి ఒక మామిడి గుత్తి పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి కళ్యాణం బొట్టు పెట్టి దాని మీద ఒక జాకెట్ గుడ్డ పెట్టి దాంట్లోకి మహాలక్ష్మీదేవిని ఆవాహనం చేస్తాం. మనం ఏ పూజ చేసినా ముందర వినాయకుడిని పూజిస్తాం కదండి. అదేవిధంగా ముందర పసుపుతో వినాయకుడిని చేసుకొని శ్రీ లక్ష్మీ గణాధిపతి పూజ అయిన తర్వాత ఆయనకు ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆయనకి హారతిచ్చి ఆయన యొక్క అక్షంతలు, అంటే మనం చేసేటువంటి ఏ పని ఏ పూజ అయినా సరే ఎలాంటి విఘ్నం లేకుండా జరగాలని చెప్పి ఆ లక్ష్మీ గణాధిపతిని ప్రార్థించి తర్వాత ఆ యొక్క అక్షంతల శిరస్సును చల్లుకొని ఆ తర్వాత వైభవలక్ష్మి పూజని ప్రారంభించడం జరుగుతుంది. మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని షోడశోపచార పూజ, ధ్యానం, ఆవాహనం, ఆసనం, అట్లాగే మనకు శక్తి ఉంటే ఏదైనా లక్ష్మీ రూపు కానీ ఉంటుంది కదండి, కాసు ప్రతి ఒక్కళ్ళ దగ్గర, లేదా ఒక రూపాయి నాణ్యమైన లక్ష్మీ విగ్రహానికైనా పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఇక పటిక బెల్లం ఉంటుంది కదండి, కండ చక్కెర, అది పటిక బెల్లం, నెయ్యి, ఆవు నెయ్యి, తేనె, వీటితోటి ఆ లక్ష్మీ విగ్రహానికి కానీ ఆ రూపుకి కానీ ఆ లక్ష్మీ అమ్మవారి కాసుకి రూపుకి కానీ అభిషేకం చేసుకొని తర్వాత శుద్ధోదక స్నానం చేసి దాన్ని కూడా ఆ కలశం పక్కనే ఉంచుకొని చక్కగా తర్వాత అమ్మవారికి వస్త్రం అన్నీ గంధం, పుష్పం, అక్షతలు అన్నీ సమర్పించి తర్వాత అంగపూజ చేసుకుని, అంటే అమ్మవారి యొక్క పాదాల నుంచి వరుసగా శిరస్సు దాకా అమ్మవారి యొక్క అంగాలన్నింటిని కూడా వర్ణిస్తూ పాదపూజ చేసుకొని తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసుకొని ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలు పెట్టి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈ వైభవలక్ష్మి పూజకి గోధుమ రవ్వ, బెల్లంతో కలిపి చేసినటువంటి కేసరిని ఎక్కువగా ప్రసాదంగా నైవేద్యం పెడతారు. వడపప్పు, పానకం, కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని ఆ తర్వాత మామూలుగా మనం పూజని ముగించడం జరుగుతుంది. తెల్లవారి, ఎందుకంటే ఆ రోజు ఏదైనా శుక్రవారం అట్లా అయిందనుకోండి, అప్పుడే కదిలిచ్చాం మనం అమ్మవారిని, తెల్లవారి కదిలిస్తాం. కాకపోతే ఈసారి దీపావళి అమావాస్య ఎప్పుడైంది అంటే సోమవారమే కదా, మనం రాత్రిపూట ఉండేటువంటి అమావాస్య సోమవారమే కాబట్టి పూజించుకొని వెంటనే కూడా మనం కలశాన్ని కదిలిచ్చి అప్పుడు తీయకుండా తర్వాత కదిలిచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా సరే తెల్లవారి మనం తీసేయచ్చు అనమాట. ఈ విధంగా కొంతమంది వైభవలక్ష్మి పూజ కూడా విశేషంగా చేసుకుంటారు. ఇంకా మన ఛానల్లో కూడా మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి చతుర్వింశతి నామాల గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగింది, అవి పఠించడం కూడా జరిగింది. కాబట్టి ఆ నామాలనైనా సరే స్మరించుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. లేదా ఇంకా చదువుకునేటువంటి వాళ్ళు, శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు శ్రీ లక్ష్మీ సహస్రనామాన్ని కూడా మన ఛానల్లో పఠించడం జరిగింది. దాన్ని చూసి, లేదా మీకు వచ్చుంటే చక్కగా పఠించుకోండి, లేదా దాన్ని చూసి వింటూ మీరు కూడా పఠించండి. లేకపోతే ఆ సహస్రనామం పఠిస్తూ మీరు కూడా ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అని మనసులో అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఆ సహస్రనామం పెట్టుకొని వినొచ్చు. అన్నకు కూడా అంటే మనసులో మనం భావన చేసుకోవాలన్నమాట మహాలక్ష్మి అమ్మవారిని, అప్పుడే మనకి అంతటి అత్యుత్తమైనటువంటి ఫలితం లభిస్తుంది అనమాట.
అనమాట. కాబట్టి అమావాస్య అనేటువంటిది ఎక్కువగా మహాలక్ష్మికి ప్రీతికరం కాబట్టి ఆ రోజున మన యొక్క శక్తి కొలది, మన యొక్క విభవం కొలది మహాలక్ష్మి అమ్మవారిని పూజించవచ్చు. ఒకవేళ మేము సాయంత్రం పూజించలేము, ఉదయం నుంచి ఉపవాసం ఉండలేము, మాకు కుదరదు అనుకునేటువంటి వాళ్ళు తెల్లవారు కూడా మనకు అమావాస్య ఉంది కదా, మధ్య సాయంత్రం దాకా 4 దాకా ఉంది కాబట్టి చక్కగా తెల్లవారు పొద్దున్న లేచి మళ్ళీ తలస్నానం చేసి ఆ ఉదయాన్నే అయినా సరే మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా పూజ చేసుకొని క్షీరాన్నం బెల్లంతో చేసింది నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించుకోవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్న సమయానికి పితృదేవతలకి తర్పణాలు తిలోదకాలు చేసుకోవచ్చు. సాయంత్రం నుంచి ఆ రోజు నుంచేనండి, అంటే ఎప్పటి నుంచి, బుధవారం నుంచి మంగళవారం నుంచి మనకి ఆకాశ దీపాలు కూడా పెట్టడం ప్రారంభమవుతున్నమాట. కార్తీక మాసంలో అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, ఈ ఆకాశ దీపాలు పెడుతూ ఉంటారు కదా. కాబట్టి ఈ ఆకాశ దీపాలు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే మంగళవారం నుంచి. ఆ రోజు ఆశ్వీజ బహుళ అమావాస్య, అంటే ప్రదోష కాలంలో దీపాలు పెట్టే సమయానికి లేదు కాబట్టి ముందు రోజు దీపావళి పండుగను జరుపుకుంటాం. ఇంకా అప్పటి నుంచి వరుసగా దీపాలు పెడుతూ ఉంటాం, కార్తీక బహుళ అమావాస్య దాకా పెడుతూ ఉంటాం కదా మనం దీపాలని. కాబట్టి ఆ రోజు నుంచి అయితే ఈ ఆకాశ దీపాలు అనేటువంటివి మనకి మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయి అన్నమాట. ఇవి కూడా చాలా మహత్యం కలిగినటువంటివి. కొంతమంది స్వయంగా పెట్టడానికి శక్తి లేనటువంటి వాళ్ళు దానికి తగ్గ ద్రవ్య సహాయం చేసి దేవాలయాల్లో అలా వేరే వాళ్ళ చేత కూడా ఆ పూజారి చేత కూడా పెట్టించడం జరుగుతుందన్నమాట. ఇది కూడా మంచి పని, శక్తి ఉంటే మనమే పెట్టుకోవచ్చు, లేదంటే ఏదో దానికి తగ్గ ద్రవ్య సహాయం చేసి వాళ్ళ చేత కూడా పెట్టించుకోవచ్చు. ఎందుకంటే పరమాత్మ సర్వాంతర్యామి కదా, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. మనం ఎంత శక్తితో మన వీలు ఉందో లేదో అనేటువంటి విషయాలన్నీ కూడా అది తెలుసు. కాబట్టి మన శక్తి మేర ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం కొనసాగించవచ్చు. ఈ విధంగా చక్కగా, అంటే ఎప్పుడైతే అమ్మవారిని పూజిస్తామండి విష్ణుమూర్తిని కూడా పూజించాలి. అమ్మవారి అష్టోత్తరం చేస్తాం లేదా అమ్మవారి సహస్రనామం చేసిన విష్ణుమూర్తి అష్టోత్తరం కూడా విశేషంగా చేయాలి. ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారికి ఎప్పుడు సంతోషము అంటే ఆమె తనకన్నా తన భర్తను గురించి పొగిడితే ఆమె ఎక్కువగా సంతోషిస్తుందండి. దీన్ని బట్టి చూడండి, ప్రతి ఆడవాళ్ళకు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, నన్ను పొగడాలని కాదు, తన ముందర తన భర్తను గురించి పొగిడితే తను సంతోషపడాలి, తనను పొగిడి తన భర్తను కించపరిస్తే తను సంతోషపడకూడదండి. అది తెలుసుకోవాల్సినటువంటిది. ఈనాటి యువకులు ముఖ్యంగా కూడా మనం ఏంటంటే చిన్న విషయానికి ఈనాటి యువకులు ఏంటంటే చూడండి, ఆ అబ్బాయిని కనుక పొగిడామనుకోండి వీళ్ళ కోపం వచ్చేస్తుంది. కాకపోతే చూడండి, సాక్షాత్ అమ్మవారే, మహాలక్ష్మి అమ్మవారే తన ముందర తన భర్తని గురించి పొగుడుతుంటే ఆమె సంతోషిస్తుందట, తనను గురించి పొగిడితే ఆమె అంత సంతోషించదుట. కాబట్టి మనం కూడా ఈ నీతి సూత్రాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆ విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని, విష్ణుమూర్తి స్తోత్రాలను కూడా పఠించి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రులవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ దీపావళి రోజున ఈ విధంగా పూజ చేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి.